లేవాలి, పాల ప్యాకెట్ తేవాలి, పాలలో బూస్ట్ వేసుకొని తాగాలి, బూస్ట్ వేసుకొని తాగాలి. ఓ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ చెప్తాడు. సో మా మామ జాక్ మామయ్య అయితే ఇంట్లో అయితే పడుకున్నాడు. అందుకే నేను పాల ప్యాకెట్ తెచ్చుకొని బూస్ట్ వేసుకొని తాగుతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నా, మార్కెట్కి. ఇంకో మా ఇల్లు అక్కడనే ఉంది. పాల ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అయినా ముందుగా నేనైతే మార్కెట్ వెళ్ళేసి పాల ప్యాకెట్ తీసుకుంటాను. అయ్యో అంకుల్ సారీ, అయ్యో అంకుల్ గుద్దేసినని ఇప్పుడు ఎలా ఏమో. అమ్మ పోలీసులు లైట్ వాళ్ళ మళ్ళీ వెళ్ళిపోతారు గైస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి పాల ప్యాకెట్ తీసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోవాలి. అండ్ మన మామయ్య ఏం చెప్పాడంటే చిప్స్ అవి తీసేసుకొని వెళ్ళిపోదాం ఇంటికి. అమ్మ మా స్కూల్ బస్ గైస్, మా స్కూల్ బస్ ఇక్కడనే ఉంది. అమ్మో జస్ట్ మీకు అంకుల్ చూడలే. ఓకే గైస్, ఇప్పుడు చీచి నేనైతే వెళ్తాను. ఇక్కడ మార్కెట్ షాప్స్ అక్కడ ఇక్కడ ఉన్నాయి. అయ్యో నాకు తెలియదు కదా. అమ్మో అంకుల్ జర చూసుకో అంకుల్, లేకపోతే నెత్తి పలుగుతుంది. ఓకేనా? అమ్మయ్యా గైస్, ఇప్పుడు ఇంకా ఇక్కడ షాప్లో ఏం దొరకట్లేదు గైస్. అక్కడ ఏంటి గైస్ అది? అక్కడ ఏదో లాస్ట్కి ఇల్లు లెక్కనే ఉంది. అయ్యో అడవికి రాగానే వర్షం పడ్డది. ఆ ఇల్లు ఎక్కడ ఉంది గైస్? ఒకసారి మనమైతే చూసేసి వెళ్తాము. ఇక్కడ ఎవరు ఉంటారు? ఇదేదో ఇల్లు గైస్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏంది? ఇక్కడ ఎవరు లేరుగా గైస్. మీకు ఇక్కడ నాకు అనిపించి చెప్పండి. ఇక్కడ ఎవరో లేరు. ఇక్కడ ఎవరు లేనప్పుడు ఇది ఎందుకు ఇల్లు? ఒకసారి జాక్ మమ్మీని అయితే తీసుకుని వస్తానా అండి? లైట్ కానీ జాక్ మమ్మీని తీసుకొని వచ్చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు తీసుకొని షాప్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు చెయ్యా గుద్దేసిన. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనం అయితే వెళ్ళిపోతాం. ఇంకా రాలేదు. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను షాప్కి వెళ్ళిపోయి పాల ప్యాకెట్ అవన్నీ తీసేసుకుంటాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఓకే గాయ్స్, షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కాదు, ఇంకా ఉంది. మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మన ఇల్లు దగ్గర లేదు కానీ. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన మార్కెట్ దగ్గర అయితే వచ్చేసినాం. అక్కడ లాస్ట్కి అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేనైతే వెంటనే వెళ్తాను. అంకుల్ జరగండి జరగండి. ఓకే గైస్, అండి వచ్చేసినాం మన షాప్ దగ్గరికి.
ఓకే మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఓకే గైస్ నేనైతే అన్నీ అయితే తీసుకుని ఇప్పుడు వచ్చేసి సైకిల్ దగ్గర అయితే వెళ్ళాలి. లెట్స్ గో. కుర్కురే, చిప్స్, చాక్లెట్స్, పెన్సిల్స్, ఒక బుక్లు, రెండైతే బుక్లు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు కృష్ణ అయితే వెళ్ళిపోతున్నాను ఇంటికి. లెట్స్ గో. అయ్యా అయ్యో. ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. లెట్స్ గో. అయ్యా యాహూ. ఓకే గైస్ నేనైతే ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిపోయి జ్యూస్ తాగేస్తా. ఒక పెన్సిల్స్, పెన్, ఓకే గైస్ ఇంటికైతే వచ్చేసినాం. ఏంటిది ఏదో స్కూల్ లెక్కనే ఉంది. ఓ మై గాడ్ గైస్ ఇప్పుడు వెంటనే జాక్ మమ్మీ దగ్గరికి వెళ్ళాలి. జాక్ మమ్మీయా, జాక్ మమ్మీయా, జాక్ మమ్మీ ఎక్కడుండు? అయ్యో వెంటనే తొక్కు వెంటనే తొక్కు. ఇంటికైతే వచ్చేసిన. జాక్ మమ్మీయా. అరే జాక్ మమ్మీ ఎందుకు ఇరుకు పెడతారు? జాక్ మమ్మీయను నేను వదిలిపెట్టను. ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి దీనైతే ఇక్కడ వెళ్ళిపో. ఎక్కడి నుంచి నాకు ఇంత బాగా వచ్చిందని చూసురా. ఏం లేదు. జాక్ మమ్మీ ఏడి? బాబాయ్ జాక్ మమ్మీ ఏడి? ఎవరో పొద్దుంచి కనబడలేదు. జాక్ మమ్మీ ఏడి గైస్? జాక్ మమ్మీయా, ఓ జాక్ మమ్మీయా, జల్లి డోటి మామయ్య ఎక్కడుందో? జాక్ మమ్మీ ఎక్కడ ఉందా గైస్? ఓకే నేనైతే జాక్ మమ్మీ బండి అయితే తీసుకుంటున్నాను. జాక్ మమ్మీ ఏడి? ఎక్కడుంది గైస్ జాక్ మమ్మీయా? ఎక్కడుండు జాక్ మమ్మీయా? అంటే ఎక్కడుండు గైస్? ఇక్కడ అంతా ఎత్తికిన ఎక్కలేడు. నేను వెనకాలైనా పోయిండే ఏంటి? ఓకే గాయస్ ఇక్కడ అంతా వెతుకుతున్నా. ఇక్కడ జాక్ మమ్మీ ఎక్కడున్నామో వెంటనే నాకైతే రూట్ గుర్తుంది గైస్ ఇంట్లోది. సరే కాల్ చేద్దామంటే కాల్ లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒకసారి గైస్. అమ్మయ్య హలో అంకుల్ ఇక్కడ మా జాక్ మమ్మీ కనబడ్డరా? లేదు బాబు ఎక్కడున్నామో. ఇక్కడ వీలైతే అబద్ధం చెప్తుంది కాబట్టి ఇక్కడ లేదు గైస్. జాక్ మమ్మీ ఎక్కడ? సంథింగ్ ఈజ్ ఫిషింగ్ గైస్. జాక్ మమ్మీ లేకుండా అయితే నేను ఉండలేను.
ఇంటికైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంటి ముంగటనే ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమ్మో ఎంత స్పీడ్ వెళ్తుంది బండి. ఇక్కడెక్కడ లేడే, ఇక్కడెక్కడ లేడు జాక్ మమ్మీ. ఓకే గాయ్స్, ఇప్పుడు ఎక్కడ ఉంది? జాక్ మమ్మీ అయితే ఎక్కడుంది గాయ్స్? కనబడట్లేదు. ఇక్కడ లేడు షటర్లా. సరే కాల్ చేద్దాం ఒకసారి. కిచెన్ లేకపోతే బెడ్రూమ్. ఇక్కడ లేడు. ఇక్కడ కూడా లేడు గైస్. ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడెక్కడ లేరే. ఓకే ఒకసారి అయితే కాల్ చేద్దాం గైస్. ఓకే లెట్స్ గో. జాక్ మమ్మీ ఎక్కడున్నా మమ్మీ? అరే షించాన్ నేను ఇక్కడ ఊళ్ళో ఉన్నారా? నువ్వు కూడా సవైంది ఊరికి. జాక్ మమ్మీ ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేయి. అరే షించాన్ అది కదా గాయస్. జాక్ మమ్మీ నాకు తెలియకుండా అయితే వెళ్ళిండు కాబట్టి నేను ఎప్పుడైతే జాక్ మమ్మీకి అయితే తీసుకొని వెళ్ళిపోతా. ఏం అట్లా పెట్రోల్ అయిపోతుంది. ఏం కాదు, స్లో వెళ్తున్నా. అరే గాయ్స్ ఇది స్లోగా వెళ్తున్నా బా. ఆగండి, నాకంటే ఒక సూపర్ కార్ అయితే ఉంది. నేనైతే ఇప్పుడు తీసుకొని వస్తా. అంటే షోరూంలో ఉంది. జాక్ మమ్మీ ఇది ఇక్కడ నుంచి అయిపోయి దిగేస్తాను. అయితే ఇక్కడ నుంచి కాకపోతే ఓకే గాయస్, ఇప్పుడు నేను నా సైకిల్ తీసుకో. నేను సైకిల్ మీద అంటే వెళ్ళట్లేదు, ఇది ఒక 2కి గరాజ్లో పెడతా. నా దగ్గర ఒక సూపర్ కార్ ఉంది, అది మామయ్యకి కూడా తెలియదు. అయితే ఇంకొక మామయ్య అని చూడు, ఆనకి నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆనని నేను ఇద్దరం కలిసి జాక్ మమ్మీ దగ్గరికి అయితే వెళ్తాం ఊరికి. వెంటనే నాకు తెలిసిన నా ఫ్రెండ్ అయితే ఉండు, ఆయనకి జల్ది అయితే కాల్ చేస్తా. లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి ఫోన్ హలో, చెప్పరా షించాన్? అరే వెంటనే కార్ తీసుకొని వచ్చేసి, నువ్వు రావడం కాదు, నాకు గుట్టి కార్ పంపించు. సరే ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి ఒక 5 minutesలో కార్ అయితే వచ్చేస్తుంది. యాహూ. ఓకే గైస్, నా కార్ అయితే వచ్చేసింది. ఇది కొంచెం స్పీడ్గా వెళ్తుంది. అండ్ నేను ఇంట్లో వెళ్ళట్లేదు, మామయ్యని తీసుకొని వెళ్తా. ఓకేనా? మామయ్యని అయితే జల్లైతే పిలవాలి. మామయ్య ఎక్కడ ఉండు? బయట ఉండేవా? ఏమండి అట్లా చంపుతావు? నన్ను బయట కారు పడుతురా. నాదే మామయ్య, కానీ మామయ్య నువ్వు వస్తావా? ఏడికిరా జాక్ మామయ్య నాకు తెలియకుండా ఊరికైతే వెళ్ళిండు, నువ్వు వెంటనే రా. అవునా? నాకు చెప్పండి ఎక్కడికి వెళ్ళిండు. అయినా నాకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, కానీ నువ్వైతే జల్దీ రా.
నేను డ్రెస్ మార్చుకుని రావాలా? వద్దు మమ్మీ, ఇట్లనే రమ్మంటావా? సరే నాడు, జల్దీ నాడు. అరే మామయ్య, ఇంత స్పీడ్ వెళ్తున్నాను చూస్తున్నా. అవునరా, నేను ఇప్పుడు అడగమంటే నువ్వు చెప్పేసినది. ఏం లేదు కానీ. అయ్యా, కింద పడ్డవేంట్రా? అరే షించాన్, నన్ను కాపర్రా. సారీ బ్రో, నేను ఇప్పుడు నేను ఎక్కలేదు కానీ బాయ్. నేను ఎక్కుతా. ఓకే, ఇప్పుడు నువ్వు ఎలా వస్తావు మామయ్య? ఓకే గాయ్స్, ఇక్కడ ఇక్కడ ఈయన పోయిండు కాబట్టి మనం ఏం చేయలేం. ఓకే, ఇప్పుడు జాక్ మమ్మీ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి వెంటనే. అది కూడా ఊళ్ళో. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి. మంచిగా నాకు తెలియకుండా నేను షాప్కి వెళ్తుంటే వెళ్ళిపోయిండు మంచిగా. తీసి వెళ్ళనిస్తానా? ఓకే, ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పి వెళ్ళాలి, నన్ను చూసి వెళ్ళాలి. అంతేగాని చెప్పకుండా వెళ్తే ఇట్లానే అవుతుంది. ఓకే గాయస్, ఇక్కడ ఉంది అనుకుంటా. నాకైతే రూట్లు బాగా తెలుసు ఓకే, అక్కడ మ్యాప్ చూస్తా. మ్యాప్ లొకేషన్ సేమ్ గైస్. నాడు ఇక్కడ నుంచి వెళ్ళాలి. యా, చూడండి అక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది కాబట్టి ఇది కూడా అక్కడి నుంచి వెళ్తుంది. మ్యాప్ రాంగ్ రూట్లో వెళ్తున్నా. ఇదేనా? అట్లనే స్ట్రైట్గా. లెట్స్ గో. అలానే వెళ్ళిపోతే ఇక్కడ సైడ్కి మా మామయ్య అయితే వస్తుంది. అంటే ఇంకా లోపలికి గైస్. అంటే లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? ఖచ్చితంగా అయితే లోపల అయితే ఉంటాడు జాక్ మామయ్య. లోపల ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఇది పార్క్ చేసేస్తాను. వెంటనే అయితే బయటకి అయితే వెళ్తాను. జాక్ మామ నాకు తెలియదు నేను ఇక్కడికి వచ్చానని చెప్పి వెంటనే డోర్ కొడదాం. జాక్ మామ ఎక్కడుండు? టక్ టక్. ఇట్లా కాదు కానీ ఇప్పుడు ఇట్లా కొట్టి సైడ్కి వెళ్ళిపోదాం. అంతే, ఇంకా డోర్ తీసారు అయిపోతారు. ఏంటి ఎవరు లేరు? నన్ను ఎవరు పిలిచండి ఇప్పుడు? డోర్ కొట్టి ఎక్కడున్నారు వీళ్ళు? షిచాన్, జాక్ మామయ్య చూసినావా? అట్లా ఉంటుంది మనతోటి. ఏమనుకున్నావు? చూసినా, నాకు చెప్పకుండా నువ్వు ఊరికి వచ్చినావు కదా, నీకు చెప్పకుండా నేను మీ ఊరికి వచ్చిన జాక్ మామయ్య. సరే షించాన్, సరే ఇప్పుడు ఏం చేద్దాం? నేను నీకు కొత్త కార్ అయితే ఇచ్చిన. అయినా గాయస్, మీరు ఏమనుకుంటారు? జాక్ మామకి పవర్స్ ఎట్ల నుంచి వచ్చినాయి అనుకున్నారా? ఎందుకంటే జాక్ మామయ్యకి నాకు ఇద్దరికి కూడా పవర్స్ ఉన్నాయి. అని నేను ఇప్పుడు వాడను, ఎందుకంటే జాక్ మామయ్యకి ఇచ్చేసిన కాబట్టి. గాయస్ మస్తు ఉంది గైస్. ఎక్కడ ఉన్నారా? అరే ఎక్కడ రాసించాను? ఓకే గైస్, ఈ వీడియోతో మనం వచ్చేసి నెక్స్ట్ స్టెప్ చదువుదాం. మన షించాగాడైతే ఈ కార్ అయితే ఇచ్చాడు ఉండు, నాకైతే నచ్చింది. అరే షించాన్, ఒక 2 days ఉండి వచ్చారా? సరే జాక్ మామయ్య నీ ఇష్టం అదంతా అనుకున్నావా? మూసుకొని ఇంటున్నాడు. యాక్సిడెంట్ అయితే రక్షించాను. వద్దురా ప్లీజ్ రా, నేను రానురా ఇంటికి. నేను నిన్ను వదలను నడు మూసుకొని ఇంటికి. అరే షించాన్, ఎందుకురా ఇట్లా చేస్తున్నావు?
నువ్వు నడసావా లేకపోతే నేను ఎత్తి వాళ్ళ కొట్టమంటావా మమ్మీ? ఓకే ఊళ్ళో ఇంతమంది ఉన్నారేంద్రా? అంటే ఇది సిటీ మమ్మీ, ఊరు కాదు అది. ఓకే గాయస్, ఇప్పుడు నేను వెంటనే ఓకే ఆ ట్రైన్ ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నా, నేను దానే ఫాలో అవుతా. అరే అవును షించాన్, ఈ కార్ ఎక్కడిదిరా? జాక్ మమ్మీ నీకు అవన్నీ అనవసరం, నా దగ్గర ఇంకా 3 ఉన్నాయి. నీకు తెలియదు, ఏం చేయదు, గమ్మునుండు నువ్వు, ఓకేనా? అరే షించాన్ చెప్పొచ్చు కదరా. అంత సీను లేదు బ్రో, నువ్వు అవ్వాలంటే నన్ను దాటి అవ్వాలి, కానీ నాకు చెప్పకుండా పోయినావు చూడు, ఇలానే ఉంటుంది బ్రో. అయ్యా సూపర్ రే, నువ్వు సూపర్ అంట సూపర్. పోయి ఈడ దిగిన చూడు జాక్ మమ్మీ, నా దగ్గర పెట్టుకున్నాను అనుకో నేను కొట్టేస్తాను నిన్ను. ఏం చేస్తాను, కొట్టేస్తా. ఇట్లా కాదు కానీ ఇక్కడ నుంచి ఓకే ఓకే వెళ్ళ. హే నా కార్డు ఎందుకు అట్లా ఇష్టం? ఆగ్రహించాను జాక్ మమ్మీ, ఇప్పుడు నాకు కార్డు తీయకపోతే. అరే అక్కడ ఉంది బంద్ చేసిందిగా. నీకు నడపడమే చేత కాదు అన్నప్పుడు నువ్వు ఎందుకు నడుపుతున్నావు? ఇప్పుడు స్పీడ్గా వెళ్తుంది. గుత్త. అరే షించాన్ ఎందుకురా నువ్వు ఎలుకుతున్నావు? చూడు ఇప్పుడు ఎట్లొచ్చినాం రా. సరే కానీ వెంటనే అయితే ఇంటికి వెళ్తున్నాడు. అరే నాడు నువ్వు. అరే షించాన్ సరేలే చూసినావా? అరే షించాన్ నా బట్టలు ఆడే మర్చిపోయినా, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను పోయి తీసుకొని వస్తా, ఓకేనా మామయ్య? నువ్వు ఓకే అన్నప్పుడు ఓకే నాకు ఇంకొకసారి ఇల్లు అనుకో చూడు. అరే షించాన్ ఇల్లు అట్టు కదరా. అయ్యో బ్రో ఇక్కడ నుంచి కూడా ఇల్లు వస్తుంది బ్రో, నడు బ్రో. అరే షించాన్ ఎందుకురా? అమ్మయ్య మామయ్య వచ్చేసినాం ఇంటికి. అరే అవును రానా, బుల్లెట్ ఇక్కడ ముంగట కదా, నా అక్కడ ఎందుకురా? నీకు అవన్నీ అనవసరం మామయ్య, కానీ నువ్వైతే వెంటనే వెళ్ళి నిద్రపోయి ఉండు, ఓకేనా? సరే షించాన్ బ్రో, నేనైతే నిద్రపోవాలి. ఓకే జాక్ మమ్మీ అయితే పండుకుంది కాబట్టి ఇప్పుడైతే నేను జాక్ మమ్మీ దగ్గర నుంచి లగేజ్ బ్యాగ్ తీసుకుని వచ్చి ఇంటికి అయితే పెట్టేస్తాను. అమ్మయ్య ఇక్కడ వచ్చేసి కార్ అయితే ఉందిరా. మా గైస్ నేను ఈరోజైతే మస్తు అయితే తిరిగినా. ఎందుకు గైస్? మొత్తం జాక్ మమ్మీ వల్లే. ఓకే ఇంటికి పోయి ఓకే గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే దాని దగ్గర అయితే వెళ్తున్నాను. ఓకే ఈ వీడియో అయితే మనం నెక్స్ట్ ఎపిసోడ్ దానికి థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ అమ్మో, బాయ్ గైస్, బాయ్.